ఒక డాక్టర్ నక్క చిన్న క్లినిక్ తెరిచింది. ఆ క్లినిక్కి ముందు ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద 100 రూపాయలకి చికిత్స, నయం కాకపోతే 500 తిరిగి పొందండి అని రాసి ఉంది. ఒకరోజు ఒక దొంగ తోడేలు అటుగా పోతూ ఆ బోర్డుని చూసింది. ఎలాగైనా డాక్టర్ నక్క దగ్గర డబ్బులు గుంజాలనుకొని ఆ దొంగ తోడేలు క్లినిక్ లోపలికి వెళ్ళింది. దొంగ తోడేలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా నాలుక రుచి తెలియడం లేదని చెప్తుంది. డాక్టర్ నక్క నర్స్ నక్కని పిలిచి బాక్స్ నంబర్ 22 నుండి మందు తీసుకొనొచ్చి దొంగ తోడేలు నోటిలో 3 చుక్కలు వేయమని చెప్తుంది. నర్స్ నక్క ఆ దొంగ తోడేలు నోట్లో 3 చుక్కలు పోస్తుంది. ఆ దొంగ తోడేలు చీ, ఇది కిరోసిన్ అని అరుస్తోంది. డాక్టర్ నక్క ఆ దొంగ తోడేలుతో మీకు రుచి తెలుస్తోంది, 100 రూపాయలు ఇవ్వండి అని అంటుంది. దొంగ తోడేలు చిరాకు పడుతూ వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుంది. దొంగ తోడేలు ఈసారి వచ్చి నా జ్ఞాపక శక్తి పోయింది, నాకు ఏమీ గుర్తులేదు అని అంటుంది. డాక్టర్ నక్క మళ్ళీ నర్సు నక్కని పిలిచి మళ్ళీ బాక్స్ నెంబర్ 22 3 చుక్కలు అని అంటుంది. ఆ దొంగ తోడేలు కంగారు పడుతూ ఆగు, అది మళ్ళీ కిరోసిన్, నాకొద్దు అంటుంది. డాక్టర్ నక్క చాలా బాగుంది మీ జ్ఞాపకం, తిరిగి వచ్చేసింది అని మళ్ళీ 100 రూపాయలు తీసుకుంటుంది. పాపం దొంగ తోడేలు పూర్తిగా నిరాశ చెంది గెలవడానికి చివరి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దొంగ తోడేలు వస్తుంది. ఈసారి నా కంటి చూపు మందగిస్తోంది, నాకు ఏమీ కనిపించడం లేదు అని అంటుంది. డాక్టర్ నక్క క్షమించండి, నా దగ్గర దానికి మందు లేదు, ఇదిగో మీ 500 రూపాయలు అని డాక్టర్ నక్క ఆ దొంగ తోడేలుకు 100 రూపాయల నోటు ఇస్తుంది. ఆ దొంగ తోడేలు కళ్ళు చిట్లించి ఏయ్ నక్క డాక్టర్, ఒక్క నిమిషం ఆగు, ఇది కేవలం 100 రూపాయలే అని అంటుంది. డాక్టర్ నక్క చాలా బాగుంది, మీ కంటి చూపు తిరిగి వచ్చేసింది, అంటే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి అని మళ్ళీ 100 రూపాయలు వసూలు చేసింది. ఇంకా చేసేది ఏమీ లేక ఆ దొంగ తోడేలు మళ్ళీ అటువైపు తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఫన్నీగా ఉంది కదా, అయితే ఒక లైక్ చేయొచ్చు కదా, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ధన్యవాదాలు.